ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నిరంతరం అలుపెరగని పోరాటం కొనసాగిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నంలోని ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన ముఖ్య సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ ప్రక్రియలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుందని విమర్శించారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి ఉద్యోగుల జీతభత్యాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పీఆర్సీ అమలు ఆలస్యం అవడం వల్ల ఉద్యోగులు మాత్రమే కాదు, పెన్షనర్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకులు ధరల పెరుగుదలతో సాధారణ ఉద్యోగుల జీవితం కష్టతరంగా మారిందని అన్నారు. ఇంధనం, గ్యాసు, కూరగాయలు, ఇళ్ల అద్దెలు వంటి ఖర్చులు భారీగా పెరగడంతో ప్రస్తుత జీతాలు సరిపోవడం లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో కనీసం పీఆర్సీ అమలు అయ్యే వరకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు 31% మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని అలపత్తి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి అమలు చేస్తే ఉద్యోగులపై ఉన్న ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసర నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని, సరెండర్ లీవ్ బకాయిలు మరియు జీపీఎఫ్ మొత్తాలను ఆలస్యం చేయకుండా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ సమస్యలను కేవలం పరిపాలనా అంశాలుగా కాకుండా మానవీయ దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటేనే పరిపాలన సమర్థవంతంగా సాగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి కూడా అది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే, ప్రస్తుతం అవసరం ఉన్నది తక్షణ ఉపశమనం. అందుకే 31% మధ్యంతర భృతి ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు కొంత ఊరట కల్పించాలని వారు కోరుచున్నారు. ఇది అమలు చేస్తే మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కావాలని ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవాలని ఈ సంఘం డిమాండ్ చేస్తుంది. త్వరలోనే ఈ సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.